దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు కొనసాగుతున్నాయి. బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. పలు చోట్ల కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ను వేధించారని, అలాగే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. तेरी तानाशाही महात्मा गांधी अमर रहे। మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ కాంగ్రెస్ సహా విపక్షాలు పార్లమెంటు ఆవరణలో నిరసన చేపట్టాయి. మహాత్మా గాంధీ పేరు తొలగింపుపై దేశవ్యాప్త నిరసనలో భాగంగా విపక్ష నేతలు ర్యాలీగా వెళ్లారు. బిల్లు పేరు మాత్రమే కాదు, రూపురేఖలు మార్చేశారని విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరు తొలగించి గాంధీ ఆనవాలు పూర్తిగా లేకుండా చేయాలన్నదే బీజేపీ ప్రయత్నమని మండిపడ్డారు. ఇటు హైదరాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అటు బీజేపీ శ్రేణులు కూడా గాంధీ భవన్ బయలుదేరడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్లో ఉద్రిక్తత ఏర్పడింది. బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు యత్నించాయి. కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నల్గొండలో కాంగ్రెస్ కార్యాలయంపై కోడిగుడ్లు విసిరారు.